జర్నలిస్టులపై అక్రమ కేసులను ఖండిస్తున్నాం. జర్నలిస్టులపై అక్రమ కేసులను జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం వెనక్కి తీసుకోవాలి. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలి. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను జర్నలిస్టులపై అక్రమ కేసులు మాపడం ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అట్లాగే మీడియా కూడా ఒక వ్యవస్థగా ఉన్నది. ఈ 4 పిల్లర్లు 4 దిక్కులలాగా సమానంగా పనిచేసి ప్రజలకు, భారతదేశ ప్రజలకు సమున్నత న్యాయం చేకూర్చాలని భారత రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. దాంట్లో భాగంగానే మొన్న బీసీ గురుకులంలో జరిగిన సంఘటన, ఒకవేళ ఫుడ్ పాయిజన్ కనుక జరగకపోతే మీ మీద కావాలనే దుష్ప్రచారం చేస్తే అక్కడున్న ప్రిన్సిపాల్ గారు కానీ, వాళ్ళకు వైద్యం చేసిన డాక్టర్లు కానీ ఫుడ్ పాయిజన్ కాలేదని ఒక ప్రకటన ఇవ్వచ్చు. మొట్టమొదటగా వస్తున్న డౌట్ ఏంటంటే, తెలకపల్లి గురుకుల పాఠశాలలో అమ్మాయిల అస్వస్థకు గురైతే ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ప్రభుత్వ హాస్పిటల్కు విద్యార్థులను తీసుకుపోవాలి. ఒకవేళ మీకు తెలకపల్లిలో ప్రాథమిక చికిత్స అందించినా మరి మిగతా చికిత్స కోసం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థినులను ఎందుకు తీసుకురాలేకపోయేది? ప్రభుత్వ పాఠశాలలో గత ప్రభుత్వం వసతులు ఇవ్వలేదని, కొత్త బిల్డింగ్లు కట్టలేదని, విద్యార్థులను కోళ్ళ షెడ్లలో ఉంచుతున్నారని నిరంతరం పోరాటం చేసి వేదికల మీద మాట్లాడుకొని ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవేమన్నా నిషేధిత సంస్థల వెళ్లకుండా ఉండడానికి భారత రాజ్యాంగంలో కొన్ని సంస్థలను ప్రొహిబిటెడ్ ఇన్స్టిట్యూషన్స్గా పేర్కొన్నారు. అక్కడ పౌరులకు ఎవరికి ప్రవేశం ఉండదు. మరి ఈరోజు తెలంగాణలో గురుకుల పాఠశాలలు ప్రొహిబిటెడ్ అని ప్రభుత్వం ఏమన్నా డిక్లేర్ చేసిందా? ఎట్లా గత పాలకులు కూడా తప్పుడు కేసులు పెట్టి ఆ కుర్చీల నుంచి వెళ్ళిపోయారు. శాసన వ్యవస్థలో శాసనం చెలాయిస్తున్న కుర్చీలు కావచ్చు, అధికార వ్యవస్థలో అధికారాన్ని చెలాయిస్తున్న కుర్చీలు కూడా ఎవరు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శాశ్వతం, ప్రజలే అంతిమం. ఇది గుర్తుపెట్టుకొని మసలాలని పాలకులకు, అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయిన విషయాన్ని మరోసారి మీ ముందుస్తూ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలకపల్లి బీసీ గురుకులాన్ని కూడా సందర్శిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఉన్న తెలకపల్లి మండల కేంద్రంలో దాదాపుగా ఈ రోజుకి 3 రోజులు అవుతున్నది. తెలకపల్లి మండల కేంద్రంలో బీసీ గురుకులలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని విలేకరులు వారి యొక్క స్వేచ్ఛ, సమానత్వం విషయంలో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ వల్ల వారి ఈ దేశంలో నిజాన్ని నిప్పుగా తెలియజేసినందుకు వారిపై స్థానిక ఎస్ఐ గారు తెలకపల్లి మండలం జర్నలిస్టులపై కేసు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కేసు అక్రమంగా పెట్టి అదేవిధంగా వీరి యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారు ఈ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టులకు వాళ్ళు కేసును రిటర్న్ తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి, అధికారులు, ప్రజలకు సేవ చేసే ఈ జర్నలిస్టులకు నిజం తెలిపే వారికి ఇప్పటి వరకు కూడా వీరిని వాళ్ళ స్వేచ్ఛను హరిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరిని ఈ కేసును రిటర్న్ తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. జర్నలిస్టులకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లవేళ ఉంటుందని. జై భీమ్, జై భారత్. బిఎస్ఎఫ్ బౌద్ధ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిని. గత 2 రోజుల క్రితం తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురైన 2 విద్యార్థులను హాస్పిటల్కి వెళ్ళినటువంటి విషయం పైన
స్థానికంలో ఉండేటువంటి విద్యార్థి నాయకులు అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థులను పరామర్శించడం జరిగింది. ఆ విషయంలో కళాశాల యొక్క ప్రిన్సిపల్ గారు తప్పుడు కేసు పెట్టి ఆ విద్యార్థి సంఘం నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వంలో నిన్న చూసుకుంటే ఒక ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోవడం జరిగింది. దాదాపు 2 నెలల నుంచి కంటిన్యూస్గా ఫుడ్ పాయిజన్లు అయితేనే మరి ఈ ఉదంతం చూస్తే విద్యార్థులు ప్రశ్నించడమే తప్పుగా మారిపోయింది. అంటే ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతుకులపైన కేసులు పెట్టడమే అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఏదైతే చెంతపల్లి ఎస్ఐ గారు ఉన్నారో ఎలాంటి విచారణ లేకుండా కనీసం విద్యార్థి సంఘం నాయకులు పాఠశాలకు కూడా వెళ్ళలేదు, కానీ అనుమతి లేకుండా పాఠశాలకు వెళ్ళి కానీ తప్పుడు కేసు నమోదు చేసింది. కాబట్టి ఇటువంటి వాటిని వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా. మరి మీడియా పైన కూడా తప్పుడు కేసులు పెట్టారు. స్థానిక ఎస్ఐ గారు కానీ కళాశాల ప్రిన్సిపాల్ గారి ఇలా తప్పుడు కేసులు పెట్టడం సమంజసం కాదు. దీని మీద మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం